యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 3వ అద్భుతాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరచుట. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు మనము చదువుకుందాం. 8వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, ఇప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. కానీ చూడండి, ఇక్కడ మనము చదువుకుంటూ ఉన్నాము. మనము చూసినట్లయితే 13వ వచనాన్ని చదువుదాము. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇదే వచనాలను లూకా సువార్తలో కూడా మనము చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల వరకు కూడా మనం అక్కడ కూడా చూస్తాం. ఇక్కడ ఈ శతాధిపతి రోమా సైనికుల్లో 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మందికి ఒక అధికారిగా ఇతను మనకు కనిపిస్తా ఉన్నాడు. ఒక పెద్ద ఆఫీసర్ గా బిజీగా ఉండేటువంటి ఒక వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. ఇతను మామూలు వ్యక్తి కాదు. 100 మంది పైన అధికారి అంటే మరి ఎక్కడ కూడా ఒక ఏమాత్రము టైం లేనటువంటి వ్యక్తి కదా. చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తి యేసయ్యను వెతుక్కుంటూ వెళ్తున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే తన దగ్గర పనిచేసే తన పనివాడి కోసం ఇతని గురించి మనం గమనించినట్లయితే తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తి జబ్బుపడినాడు. మరి తన సేవకుడికి వచ్చిన రోగము కొరకై చింతిస్తూ ఉన్నాడు. ఇతన్ని మనం గమనిస్తే ఒక దయార్థ హృదయము కలిగినటువంటి వాడిగా మనకి ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు. సహజంగా ఇలాంటి యజమానులు మనకి ఎక్కడ కనిపించరు. మనకి ఏదైనా బాగాలేదు అంటే బానే అని చెప్పేవాళ్ళే ఎక్కువ. ఎక్కడ మాకు అంటుకుంటుందో, లేకపోతే మేము ఊరకనే డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందేమో పని చేయకుండా అని ఆలోచించేవారు ఎక్కువగా ఉంటారు. ఒకవేళ ఒక దాసుడికి బాగోకపోతే వాడిని తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటారు. మనము పాత నిబంధనలో చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో ఒక పనివాడు కనిపిస్తాడు మనకి. 30వ అధ్యాయం 13వ వచనంలో ఒక ఐగుప్తీయుడు, తను ఒక ఐగుప్తీయుడు అమాలేకీయుల దగ్గర పనివాడిగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాము. దావీదుకున్న భార్యలను, దావీదుకున్నటువంటి సంతానం అంతటిని, లేకపోతే ఆస్తి అంతటిని కూడా తనకు కలిగినది అంతా అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో అతను వారిని వెతుక్కుంటూ వెళుతున్న సమయంలో ఈ పనివాడు ఎదురవుతాడు, పడిపోతా కనిపిస్తాడు. దావీదు అతనికి ఆహారం పెట్టి ద్రాక్షారసము, అంజూరు పళ్ళు అవన్నీ ఇచ్చి అతను బలపరిచిన తర్వాత, ఎవరు నువ్వు ఏంటి అంటే అతను ఒక మాట చెప్తాడు. ఆ 13వ వచనంలో, నేను ఐగుప్తీయుని, అమాలేకి అనేటువంటి వాళ్ళ దగ్గర నేను దాసుడుగా ఉన్నాను ఒక వ్యక్తి దగ్గర.
అయితే కొన్ని దినముల కిందట నేను కాయిలో పడ్డాను, అనగా నాకు బాగోలేదు, అనారోగ్యం వచ్చింది. అతడు నన్ను ఏం చేసేసాడు, నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒంట్లో వాళ్ళని వదిలేసాడు. అయిపోయి బతుకు సొత్తేసాం, నేను ఎక్కడ తీసుకెళ్ళానని చెప్పి వదిలేశాడు. ఇలాంటి యజమానుల్ని మనం చూస్తాం. కానీ అతని దగ్గర పనిచేసేటువంటి దాసుడికి బాలేదని యేసయ్యని ఎత్తుకుంటూ వచ్చాడంట తన యొక్క దాసుడి కోసం. అలాగే ఇతని గురించి మనము లూకా సువార్తలో చూస్తే సమాజ మందిరమును కట్టించిన వాడిగా కూడా మనం చూస్తున్నాం. ఇతడు ఒక అన్యుడైనటువంటి వాడు అయినప్పటికీ కూడా సమాజ మందిరాన్ని యూదుల కొరకు ఆరాధించుకోవడానికి కట్టించినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. మనము మత్తయి సువార్త 8:6 చూస్తే తన దాసుడు పక్షవాయువు గలవాడిగా అని మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్తలోనేమో రోగి అయి చావ సిద్ధమాయను అనే పదాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్తలోనేమో పక్షవాతంతో బాధపడుచున్నాడని ఉంటుంది. లూకా సువార్తలో నా దాసుడు రోగి అయి చావ సిద్ధంగా ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ ఆ దాసునికి ఆరోగ్యము మరి లేకపోతే ఆ రోగము అతను ఎలాంటిది అంటే, ఆ దాసుడికి వచ్చినటువంటి రోగం ఎలాంటిది అంటే అతను కదిలి రాలేడు, యజమానుడు అతన్ని తీసుకురాలేడు. ఏం లేదంట, దాసుడేమో కదిలి రాలేడు, యజమానుడేమో అతన్ని తీసుకురాలేడు. అందుకే అతన్ని బాగు చేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ప్రభువారి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇతని గురించి చూస్తే ఇతను మరి ఆ యొక్క ఎవరు ఆ దాసుని మనం గమనించినట్లయితే పని చేయలేనటువంటి దాసుని కూడా మరి తన ఇంటిలో పెట్టుకున్నట్లుగా ఈ యొక్క శతాధిపతిని మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా తన ఇంటిలో శతాధి పెట్టుకున్నాడు, కానీ ఇతనికి ఏమని చెప్పాను, పక్షవాతం ఉన్నది కదా. అంటే ఇతనికి పక్షవాతము కలిగిన వాడు తన పనులు తను చేసుకోలేడు. అంటే ఇతనికి ఇంకొక హెల్పర్ని, పని వాళ్ళని ఖచ్చితంగా నీ ఇంట్లో ఒక్కసారి ఊహించు. నీ ఇంట్లో పనిచేసే ఆమెకి బాగోకపోతే నీ ఇంట్లో నువ్వు పెట్టుకొని వాళ్ళకి పని చేయడానికి ఇంకొక పని వాళ్ళని నువ్వు పెడతావా? అసలు చూడు, ఇట్లా అంటాము మనల్ని, ఇట్లానే చేస్తాం. అంటే అంత దయార్థ హృదయం మనకి లేదు. అంత దయార్థ హృదయం ఎవరికి ఉండదు. అంతసేపునే ఎవరు రిస్క్ తీసుకుంటారు? ఎంతసేపు మహా జాలి పడితే బాలేదు అంటే చూపించుకోమ్మా అని ఏదో మన దగ్గర ఏదైనా కొంచెం డబ్బులుంటే ఇస్తాం, మనకి చాకలేనంత వరకు వెళ్ళి చూయించుకో, తగ్గిన తర్వాత రా అంటాం. అంతగా అయితే తగ్గిన తర్వాత రా అంటాం. ఇంకా కొంచెం జాలిగుంటే తను రాకపోయినా తన శాలరీ పాపం ఎంతో కొంత కొంచెం అన్నా ఇస్తాం, బాలేదు కదా అని కట్ చేయకుండా ఆ శాలరీ కొద్దిగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇతను ఎంత దయ కలిగినటువంటి మనసు అంటే, ఎంత దయార్థమైన హృదయం కలిగిన వాడు అంటే, రోగికి తన దాసుడు, తన పనివాడు, తన దగ్గర ఉన్నవాడు రోగి అయితే అతనికి పని చేయడానికి కూడా ఖచ్చితంగా మనుషుల్ని పెట్టి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అందుకే అతని యొక్క హృదయం ఎంత మంచిదో, ఎంత దయార్థగా హృదయం కలిగిందో ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఇది దేవుని యొక్క మనస్సు. ఈ మనస్సు మనందరము కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. దీన్ని మనం పరిశీలిస్తే ప్రేమించే స్వభావం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇది అంటే ఎంత దయార్థ హృదయంతో ఉన్నాడో అది ప్రేమించేటువంటి మనస్సుగా మనము చూస్తా ఉన్నాము. మనం చూస్తా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట మనము చూసుకున్నట్లయితే, ఈ దినాల్లో ప్రేమ అనేది చాలా తగ్గిపోతా ఉంది. ఈ దినాల్లో తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసేటువంటి బిడ్డలు లేరు, బిడ్డల మీద అంత ప్రేమించేటువంటి తల్లిదండ్రులు కూడా లేరు. మనుషుల్లో ఏమొచ్చేసిందంటే గర్వం వచ్చేసింది. సహజంగా ఏమొచ్చేసిందంటే మానవుల్లో గర్వ స్వభావం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనాశ పెరిగిపోవటం వల్ల, ధనాపేక్ష ఎక్కువైపోవటం వల్ల మనుషులకి గర్వం వచ్చేసేసి ప్రేమ అనేది ఆ మనుషుల్లో ఏమైపోతుందంటే చచ్చిపోతున్నట్లుగా చూస్తా ఉన్నాం. ప్రేమ అనేది చచ్చిపోతుంది. ఏమొస్తుందంటే స్వార్థం వచ్చేస్తుంది, స్వార్థం వస్తూ ఉన్నది. ఇది నిజంగా ఈ యొక్క ధనాశ పెరిగిపోవటం వల్ల ప్రేమను, బంధాలను ఏం చేస్తుందంట, చంపేస్తున్నట్లుగా చూస్తున్నాం.
అలాంటి పరిస్థితుల్లో ఆ శతాధిపతి ఆ దాసుని ఎంత ప్రేమిస్తున్నాడో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మనము కనికర స్వభావములు కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయార్థ హృదయం కలిగిన వారిగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. డబ్బు అనేది ప్రభావితం చేస్తా ఉన్నది నేటి దినాల్లో. అందుకే మత్తయి సువార్త 6:24 అంటాడు, మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు అంటాడు. ఇటు దేవుణ్ణి మీరు ప్రేమించలేరు, దేవుడు చెప్పిన మాటకి లోబడలేరు, అటు సిరికి అంటే రెండింటిని మీరు ప్రేమించలేరు. ఏదో ఒకటి చూస్ చేసుకోండి, ఏదో ఒకటి ఎంచుకోండి, అటు సిరినా లేక ఇటు దేవుణ్ణా. ఈరోజు ధనం కావాలంటారు, దేవుడా దేవుడా నాకు తోడుగా ఉండు అంటూ ఉంటారు. డబ్బు 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 లెగిస్తే డబ్బు వ్యామోహం ఎక్కువైపోతూ ఉంది మనుషుల్లో. ప్రేమ అనేది ప్రధానమైనదిగా ఇక్కడ కనబడతా ఉంది. మానవ సంబంధాలకి ప్రేమ అనేది ప్రధానమైనదిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో అంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మరి మనం ఎంతవరకు ప్రేమిస్తూ ఉన్నాం? ఎంతవరకు మనము ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉంటూ ఉన్నాం? కక్ష, ఒకళ్ళు బాగోకపోతే తీసుకెళ్ళటం అలా ఉంచండి, బాగుంటే కూడా వారవలేనటువంటి సిచ్యువేషన్లోనికి జనాలు వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులు అయిపోతే ఒక మనిషి ఆరోగ్యంగా కనపడ్డా ఆయనకేమి ఆమెకేమమ్మా భలే ఎప్పుడు చూసినా చలాయిగా ఉంటారు, భలే ఇదిగా ఉంటారు, అలా ఉంటారు అని ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నా తట్టుకోలేదు. ఒక మనిషి ఆశీర్వదించబడుతూ వర్ధిల్లుతూ ఉన్నా సహించలేదు. అలాంటి దినాలు ఈ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇంకా మనం గమనిస్తే ఒక రోజు అతను ఎలా వచ్చాడంటే యేసయ్య దగ్గరికి ఒక రోజంతా ప్రయాణం చేసి వచ్చాడంట. ఎలా వచ్చాడండి? ఆ యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడంట? ఒక దినమంతా ప్రయాణం చేసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక దినమంతా ప్రయాణం, అంత అవసరం ఏంటి ఆయనకి? ఒక రోజంతా ప్రయాణం చేసి వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే స్వార్థము లేనటువంటి భక్తి అనేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ శతాధిపతికి తన దాసుడు బాగుపడటం వల్ల వచ్చే లాభము ఏమీ లేదు, కానీ తన దాసుల కోసం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక మనిషిని నువ్వు ప్రేమించాలి అంటే లాభము లేకుండా ప్రేమించట్ల, మానవులు ప్రేమించట్ల. నువ్వు ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడాలన్నా, ప్రేమ చూపించాలన్నా ఆ వ్యక్తి వల్ల నాకేంటి అని మనం చూస్తూ ఉంటాం. తూకం వేస్తూ ఉంటారు. ఆ తూకం వేసి ఓకే ఇతని వల్ల ఈమె వల్ల మనకి ఏదైనా ప్రయోజనం ఉంది అంటేనే నువ్వు ప్రేమను అందిస్తావు, సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం ఉండకూడదు. ఈ శతాధిపతి వలె మనం కూడా మన పొరుగు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని దగ్గరకు నడిపించే వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. వారి సమస్యలను, ఇరుకులను పట్టించుకోకుండా వెళ్ళిపోయే వారిగా మనం ఉండకూడదు, కానీ వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థించే వారికి, కనీసం వారిని దేవుని దగ్గరకు మనం నడిపించే వారిగా మనం ఉండాలంట. ఆర్థిక సహాయం చేయలేకపోయినా మనము స్వార్థపూరితమైన భక్తి చేయకూడదు. నువ్వు సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు నిన్నేం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన. ఆ ప్రార్థనకు కూడా నువ్వు లేకబట్ల ఉదయం 5 గంటలకి. ఎందుకంటే నీది స్వార్థమైన భక్తి కాబట్టి, స్వార్థమైన ప్రార్థన కాబట్టి లెక్క చేయము, మనము లెక్క చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎలాగున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని సన్నిధిలో మనము మొరపెట్టేటువంటి వారముగా మనం ఉండాలి. అయితే ఆయన మన కోసము యేసుక్రీస్తు ప్రభువు ఏం కార్చారంట? రక్తము కార్చి తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చారు. ఇంతకు మించినటువంటి మనము అనుభవించాల్సినటువంటి ఆశీర్వాదము, అద్భుతం ఇంకేముంటదండి? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు చేసిన ఆ కార్యము ఎంత అద్భుతమైన కార్యము. ఒక మానవుడికి ఇంత గొప్ప అద్భుతం ఇంకెక్కడున్నది? ఎవరు ప్రాణం పెట్టగలుగుతారు మన కొరకు? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి స్వార్థపూరితమైనటువంటి భక్తి అనేది మన జీవితంలో ఉండకూడదు. దేవుడు ఒక వాక్యంలో ఉంటుంది, అందరూ తమ తమ కడుపు నిమిత్తమే ప్రయాసపడుతున్నారు, సొంత లాభము కొరకే పని చేసుకుంటున్నారు, కానీ ఎవరు దేవుని పని గురించి ఆలోచించట్లేదు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈ శతాధిపతి యొక్క మంచి మనసును చూచి యేసుక్రీస్తు ప్రభువారు కరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు కదా, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్తూ ఉంటే నిజంగా అది అక్కడ ఒక విషయం గమనించాలి. శతాధిపతి ఒక అన్యుడండి. ఎవరు? ఒక అన్యుడు. వాస్తవంగా ఒక అన్యజనుని ఇంటిలోనికి యేసు ప్రవేశించడం అనేది
అది విరుద్ధం, యూదులకు చాలా విరుద్ధం. ఈ శతాధిపతికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే యూదుల ధర్మశాస్త్ర ప్రకారం యూదులు అలా చేయటం అనేది నిషిద్ధం. ఒక అన్యుని ఇంట భోజనం చేయకూడదు కదా. పేతురు గారు కూడా కొర్నేలి ఇంట పిలిచినప్పుడు, కొర్నేలి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాక్యము బోధించి వారితో కలిసి కూర్చొని వారికి బాప్తీసాలు ఇచ్చిన తర్వాత అన్నం భోంచేస్తారు. ఒకళ్ళు పౌలు వాళ్ళు చూడగానే గబుక్కున లేచి పక్కకు వెళ్ళిపోతాడు, భయపడి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే యూదులు వారి అన్యులైన వారితో కలిసి భోజనం చేయకూడదు, వారి ఇంటికి వెళ్ళకూడదు. అది యూదుల ధర్మశాస్త్రమునకు విరోధముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, అపొస్తల కార్యాల్లో చెప్పబడినట్లు 10వ అధ్యాయం 28వ వచనంలో అన్యజనులకు దేవుని ప్రణాళికలో చేర్చటానికి దేవుని కృప ఇది ఒక నిదర్శనంగా మనకి కనిపిస్తా ఉంది. దేవుని యొక్క కృప ఒక నిదర్శనంగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. నీవు లేచి కిందకి దిగి సందేహింపక వెళ్ళు. వచ్చి పిలిచింది ఎవరు? అన్ని జనులు. పేతురు గారిని పిలుస్తుంది. నువ్వు వెళ్ళు అన్నప్పుడు పేతురు అంటాడు. పేతురుకి అప్పుడు దర్శనం వస్తుంది కదా. ఏంటి, ఒక చెంగులో రకరకాల జీవులు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అయ్యా నేను ఎప్పుడు కూడా ఇలా నిషిద్ధమైన వాటిని నేను ఎప్పుడు తినలేదు, నా వల్ల కాదు అది ఇది అంటే, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రం అంటావేంటి అని దేవుడు తనతో మాట్లాడి తనని పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు కూడా అపవిత్రులు కాదు, అందరినీ దేవుడు సృష్టించాడు. ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారము మన మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి మీద కూడా ఈ బాధ్యత ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే అతను అంటున్నాడు, ప్రభా నీవు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు అని శతాధిపతి అంటూ ఉన్నాడు. తనకు తానుగా ఇంకొక ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అంటే అన్యుడైన వాటికి తనను తాను తగ్గించుకున్నట్లుగా, దేవుణ్ణి గౌరవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇతను ఆ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడిగా, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కానయ్యా, వస్తే మళ్ళీ ఆయన్ని ఏమంటారు అనేటువంటి ఒక దీనితో తను తగ్గించుకొని ఎంతగా మాట్లాడుతున్నాడు. అదే మనమైతే ఎంత అధికారాన్ని చూపిస్తామో కదా. అంటే తనకున్నటువంటి పవర్ను బట్టి, అధికారాన్ని బట్టి మనం ఎంత చూపిస్తామో, తనకు ఉన్నటువంటి సైనిక అధికారాన్ని అర్థం చేసుకున్నతను యేసుకు ఉన్న ఆధ్యాత్మిక అధికారాన్ని కూడా అర్థం చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఏంటంటే ఏదన్నా చేయలేదనుకోండి, అదే సమయంలో ఎవరన్నా పట్టించుకోలేదనుకోండి, ఆ అధికారి ఏం చేస్తుండేవాడంటే ఒకలాంటి అధికారాన్ని అక్కడ చూపిస్తూ ఉండేవాడు. లేదంటే ఒక పనిష్మెంట్ ఇవ్వమని కూడా చెప్తా ఉండేటువంటి వాళ్ళు. సేవకుల మీద అలిగేటువంటి విశ్వాసులు ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. దేవుని సేవకుల మీద అలిగి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, మా కోసం ప్రార్థన చేయలేదు, మా పిల్లల కోసం ప్రార్థన చేయలేదు, మా బర్రి కోసం ప్రార్థన చేయలేదు, మా కోడి కోసం ప్రార్థన చేయలేదని అలిగిపోయేటువంటి వాళ్ళు, మందిరాలు మానేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు ఎక్కువ పల్లెటూరులో చూడండి, బాగా కనిపిస్తారు. మా గేదకు ప్రార్థన చేయమంటే చేయలేదు పాస్టర్లు అని చెప్పి చర్చి మానేసిన బోల్డ్ మంది కనిపిస్తూ ఉంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఇతను ప్రభువును గౌరవించడం మనకు కనిపిస్తా ఉంది. మనము సంఘాలు ఒకవేళ మారిస్తేనో, సంఘాలు మానేస్తేనో మనము పరలోకం కాబట్టి సేవకులను మనం ఎలాగ గౌరవిస్తామో అని మనము నేర్చుకోవాలి, గౌరవించడం. ఇతడు అన్యుడైనా కూడా శతాధిపతి దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నాడంటే, అతనికి ఉన్నటువంటి అధికారాన్ని గౌరవిస్తూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి ఆ యొక్క హోదాని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను ఒక అధికారే, మామూలుగా చూస్తే తను ఒక అధికారే, కానీ తనకంటే యేసు ప్రభువారు ఎంత గొప్పవాడు గ్రహించి ఆయన అధికారమునకు లోబడిన వాడిగా, లేదయ్యా నీవు నా ఇంట వచ్చడానికి నేను యోగ్యుణ్ణి కానయ్యా అని చక్కగా తగ్గింపు స్వభావంతో చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా సేవకులను గౌరవించడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలను గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ నీ జీవితంలో ఎలాగ ఉన్నావు అనేది పరిశీలన చేసుకోవాలి. ప్రభువేమో కాపురి వెంట గొర్రెలు నడవాలి అని ప్రభు చెప్తే, ఈ దినాల భక్తి ఎలాగుందంటే గొర్రెల వెంట కాపురు నడుస్తున్నాడు. గొర్రెల వెంట కాపరి నడుస్తున్నాడంట. కొన్ని సంఘాల్లో పెద్దలు చెప్పినట్టే సంఘంలో ఆ కాపరి నడవాలి అంతే. పెద్దలు ఏం చెప్తారో అది చేయాలంతే ఆ కాపరి. ఈరోజు ఆ గొర్రెల వెంట కాపరి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాంటి సంఘాలుగా నేటి సంఘాలు మారిపోతా ఉన్నాయి.
మారిపోతూ ఉన్నాయి. ఆ పెద్దలు ఈ కాపరి అవసరం లేదు తీసేయాలి అంటే ఆ కాపరిని తీసేస్తూ ఉన్నారు. ఎన్నో సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది న్యాయంగా యథార్థంగా నిలబడినటువంటి దైవ సేవకులు చాలా మంది, కొంతమంది దైవజనులు పంచుకుంటూ ఉంటారు మాతోటి. పలానా చోట మీరు పరిచయం చేశారు కదా, అక్కడ నన్ను నిలబడలేదండి, అక్కడ నన్ను సేవ చేయలేదండి, అక్కడ పెద్దలు నన్ను తరిమేశారండి, వేరే సేవకుల్ని పిలిపించుకున్నారండి, అక్కడ వారికి నా వాక్యం నచ్చలేదంటండి. ఇలాగా చాలా మంది దైవజనులు మాతో పంచుకోవటాన్ని వారి బాధ మేము వింటూ ఉంటాం చాలాసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో సేవకుని వెంట ఆత్మపూర్వకంగా నడవటం మనం నేర్చుకోవాలంట, గౌరవించడం నేర్చుకోవాలి. సేవకుని యొక్క నడిపింపుకు మనము అప్పగించుకోవాలనే వాక్యం మనకు సెలవిస్తాం. ఈ శతాధిపతి ప్రభు వస్తాను అనగానే ఎక్కడా కూడా రా వచ్చి బాగు చేయి అని అనలేదు. తను ఏం చేసుకున్నాడంట, నువ్వు తగ్గించుకుంటున్నావా? ఈరోజు నా ప్రశ్న మొదటిది, దయార్థ హృదయం కలిగి నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించే మనస్సు నీ జీవితంలో ఉన్నదా? రెండవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తగ్గించుకునే మనసు, దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుని అధికారాన్ని గౌరవిస్తూ తాను తగ్గించుకుంటున్నాడు. ఆ తగ్గింపు మనస్సు నీ జీవితంలో ఉన్నదా? ఎంతవరకు నువ్వు గౌరవిస్తున్నావు సేవకులు? ఎంతవరకు నువ్వు మరి ఆ యొక్క మాటకి లోబడుతూ ఉన్నావు? ఒకప్పుడు నీకు గౌరవం ఉండేదేమో, ఇప్పుడు సేవకులను చూస్తే లెగ్చే స్వభావం లేదు, వందనాలు చెప్పే స్వభావం లేదు, కుర్చీ వేసే స్వభావం లేదు. సేవకుల మందిరంలోకి వస్తారు, వాళ్లే కుర్చీ వేసుకుంటారు, వాళ్లే ఫ్యాన్లు పెట్టుకోవాలి, వాళ్లే మైక్ సరిగ్గా రావట్లేదని చూసుకోవాలి. అలాంటి దినాలు అయిపోతున్నాయి. ఎందుకంటే ఆత్మ చల్లారిపోతుంది, ఎవరిలోనూ ఎలాంటి బాధ్యతలు లేవు, చల్లారిపోయింది. దేవుడు చెప్పిన ప్రేమ ఏమైపోతుందంట, చల్లారిపోతుంది. అంత్య దినాలు చల్లారిపోయింది ఈరోజు నీ జీవితంలో, గౌరవం పోయింది ఈరోజు నీ జీవితంలో. అదే నయమాను మనం చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు స్వస్థత కోసం? కుష్టి వ్యాధి వచ్చినప్పుడు గట్టిగా చెప్పాలి, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏం కుబురుకున్నాడు, ఎలీషా గారు బయటికి రావాలి, నన్ను జస్ట్ అలా తాకేసేయాలి, నాకు నాకేమొచ్చేసేయాలి, ఓబీ మనగానే నాకు స్వస్థత వచ్చేయాలి, ఇది ఎక్స్పెక్ట్ చేశాడు. ఎవరు? ఎందుకంటే అతను ఒక గర్వం ఉన్నది. నేను ఎవరిని? అధికారిని, నేను ఒక అధికారిని, సిరియా దేశంలో నేను ఎంత గొప్ప అధికారిని, నా రాజుకి నేను ఎంత నమ్మిన బంటుని, నా రాజు నన్ను ఎంత ప్రేమిస్తాడు అని ఎంతో ఒక గర్వంతో ఉన్నటువంటి వాడు నయమాన్. అందుకే అసలు ఎలీషా అతని ముఖం కూడా చూసాడా? అతని ముఖం కూడా చూడలే. నీకెందుకు సేవకులు నీ మొహం చూస్తే నీకెందుకు ప్రార్థన నీ దగ్గరికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. వారికి నీ బాధ చెప్పినప్పుడు వారు మూలుగుతారు. కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు ప్రార్థన అంశాలు చెప్తారు. ఏమని చెప్తారంటే బయట చేయొద్దు. ఎక్కడ చేయమంటారు? వ్యక్తిగతంగా చేయమంటారు. వ్యక్తిగతంగా చేయండి అంటారు కొన్ని అంశాలు. అవును, అది వారు మూలుగుతారు. అంతేగాని నీకు ఎదురుగా కనపడి, లేకపోతే నీ ఇంటికి వస్తేనే ప్రేమ ఉన్నట్లు, లేకపోతే నీ కోసం ఇంకేదో చేస్తేనే ప్రేమ ఉన్నట్లు కాదు. నీకు చేయవలసింది, నీకు అందించవలసింది అందిస్తూనే ఉంటారు. ఈ నయమాను ఎంత ఎక్స్పెక్ట్ చేశాడంటే అంత ఎక్స్పెక్ట్ చేసేసాడు. కానీ అతను అనుకున్నది అక్కడ జరిగిందా? జరగదు. ఎలీషా అతని ముఖం కూడా చూడడం, పోయి అర్థాలు 7 మార్లు మనం చెప్పి పంపించాడు అంతే. నేను వస్తే లెక్క లేకుండా మాట్లాడతాడా, నేను వస్తే కనీసం కూర్చోమని కుర్చీ కూడా వేయడా, నేను వస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడా, నేను ఎంత అధికారిని అని ఎంత గర్వంగా మాట్లాడతాడు. నేను వెళ్ళిపోతాను, ఇతని సంగతి చూస్తాను. కానీ తన దగ్గర ఉన్నటువంటి పనివాడి యొక్క మాట విని వెళ్ళిపోయి ఏం చేశాడు? యోర్దాను నదిలో 7 మార్లు మునిగి గొప్ప అద్భుతాన్ని చూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా గర్వానికి పోవాక, తగ్గింపు స్వభావము నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందని నువ్వు గ్రహించు అని మరి నీ జీవితంలో అందరి కొరకు ప్రార్థన చేయటం నేర్చుకో. మరి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఒకవేళ అతను అదే కోపంతో, అదే గర్వముతో నయమాను వెళ్ళిపోయి ఉన్నట్లయితే అతను చచ్చిపోయేంత వరకు కూడా అతనిలో ఏముండేది? కుష్టి ఉండేది. ఆ కుష్టి పోయేదా?
ఎందుకంటే ఆ గర్వం అనేది నీ జీవితంలో, ఆ ధనాపేక్ష గర్వములోనికి నడిపించేస్తుంది. నీకున్న అధికారం అనేది గర్వములోనికి నడిపించేస్తుంది. నీకున్నటువంటి టాలెంట్స్ ఒక గర్వంలోనికి నిన్ను నడిపిస్తున్నాయేమో. నాకు ఈ అధికారం ఉన్నది, నాకు ఈ టాలెంట్స్ ఉన్నాయని ఒక గర్వంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. అలాంటి గర్వము నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళిందంట? నాశనములకు తీసుకువెళ్తుంది. దేవుని వాక్యం కూడా చెప్తుంది కదండి, నాశనములకు ముందు ఏం కలిగిందంట? మనకి గర్వము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ శతాధిపతి దగ్గరకు మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, దేవునికి ఇతను గౌరవము ఎంత గౌరవం ఇచ్చాడో మనము కూడా మన సేవకులను అంత గౌరవించే వారిగా ఉండాలని మనం నేర్చుకోవాలి. ఈ శతాధిపతి 100 మందికి గొప్ప అధికారిగా ఉన్నప్పటికీ కూడా దేవునికి ఎంత విలువించినాడో, ఎంతగా లోబడ్డాడో, అలాగా దేవుని సేవకులను గౌరవించటం, దేవుని సేవకులకు విలువివ్వటం అనేది మనం కూడా నేర్చుకునేటువంటి బిడ్డలముగా ఉండాలి. మత్తయి సువార్త 8:9 మాట కనుక మనం చూస్తే అక్కడ అంటున్నాడు, మాట మాత్రము నువ్వు సెలవీయ్యా చాలు, నాకు అధికారం ఉంది, ఇది నువ్వు సర్వాధికారివి, నాకు అధికారం ఉంది, నేను కూడా ఒక దాసుని రా అంటే వస్తాడు, ఒక దాసుని పో అంటే పోతాడయ్యా. నేను జస్ట్ అధికారి, కానీ నువ్వు సర్వాధికారి. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నువ్వు రానవసరం లేదయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. స్వస్థపరచబడతాడు. విశ్వాసము ఆయనలో మనకు కనిపిస్తా ఉంది. ఆ శతాధిపతిలో గొప్ప విశ్వాసం మనకు కనిపిస్తా ఉంది. దయార్థ హృదయం కనిపించింది, ప్రేమ కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. రెండవదిగా ప్రభువుని గౌరవిస్తూ తను తాను తగ్గించుకున్న వాడిగా ఈ శతాధిపతి కనిపిస్తున్నాడు. మూడవదిగా ఇతరులో ఏం కనిపిస్తుంది? విశ్వాసం కనిపిస్తుంది. మాట మాత్రం నువ్వు సెలవి చాలు, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. పని జరిగించడానికి, స్వస్థపరచడానికి నీ మాట చాలు అంటున్నాడు అంతే. నీ మాట, ఆయన మాట అంత నమ్మాడు అతను. నిజంగా ఎంత గొప్ప విశ్వాసమో కదా ఇతనికి, ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో కదా. కాబట్టి దేవుని మాట చాలు. మనం పాట కూడా పాడుకుంటాం. ఏ పాట అది? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనివయ్యా. ఈరోజు దేవుని మాట అద్భుతాలు చేస్తుంది. దేవుని మాట మనకు కావాలి అంటే మనము ఆయనను క్షమించమని అడిగినప్పుడు, మన దోషములను కానీ, మన అవిధేయతలను కానీ, మన గర్వమును కానీ దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు క్షమించమని అడిగినప్పుడు. మరి అదే మత్తయి సువార్త 8:10 కనుక మనం చూస్తే యేసయ్యకు ఉన్న ఒక పేరు మనం చూస్తూ ఉంటాము, ఆశ్చర్యకరుడు అని పేరు. యెషయా గ్రంథం 9:6 చదవండి. యెషయా గ్రంథం 9:6 మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు. మన దేవుడి పేరేంటి? ఆశ్చర్యకరుడైన మన దేవుడు ఆ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ యేసయ్యే ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పదముల్లో మనం 10వ వచనంలో 8వ అధ్యాయం 10లో మత్తయి యేసయ్య ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యకరుడైన మన దేవుడు ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఈరోజు మనలో ఉన్న అవిశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోతున్నాడు. ఈ బిడ్డ కొరకు నేను ఇంత చేశానే, ఇంకా విశ్వాసములో ఎందుకు ఎదగటలేదు, ఎందుకు ఇంకా విశ్వాసములో జారిపోతుందని దేవుడు మనల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో ఎంత విశ్వాసం, దానికి ముందు కనుక మనం చదివితే 8వ అధ్యాయంలో 10వ వచనానికి ముందు ఫస్ట్ నుంచి మనం చదివితే అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగములు చెప్పి, కొండ మీద వాక్యాలు చెప్పి దిగి వస్తూ ఉంటారు. మరి 3 దినాలు ఆయనతో పాటు కొండ మీద ఉన్నటువంటి వారు ఈ విశ్వాసం కనబడలా. వారికి 3 దినాలు అక్కడ వాక్యం చెప్తాడు కొండ మీద. ఏది? ఈ సబ్జెక్ట్ జరగటానికి ముందు, ఈ శతాధిపతి యేసు ప్రభువారిని కలవటానికి ముందు కొండ మీద 3 దినాలు వాక్యం చెప్తాడు యేసు ప్రభు. ఎవరు 3 దినాలు వాక్యం విన్న వారిలో ఇలాంటి విశ్వాసాన్ని చూడలా యేసయ్య. అక్కడ విశ్వాసం వారిలో కనబడలా. ఇన్ని దినాలు సంఘంలో దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం, కానీ ఎన్నో దినాలు, సంవత్సరాలు, నెలలు మన జీవితాల్లో గడిచిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఆత్మీయ బలము, ఇలాంటి ఆత్మీయ విశ్వాసము నీ జీవితంలో ఉన్నదా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా మందిరంలో మనం ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాలుగా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు మనం ఆత్మీయతలో మనం ఎదుగుతూ ఉన్నాం?
మన విశ్వాసం ఎలాగ ఉన్నది? దినదినము మన విశ్వాసం అభివృద్ధి పెంచుకుంటూ ఉన్నామా? ఈరోజు ఏ రేంజ్ లో నీ విశ్వాసం ఉన్నది పరిశీలన చేసుకో. ఒక అన్యుడైన శతాధిపతికే ఏ రేంజ్ లో అతని యొక్క విశ్వాసం పెరిగి ఉన్నదో చూడండి. గొప్ప విశ్వాసము కలిగిన వాడిగా చూస్తున్నాడు. విశ్వాసముగా ఉంటేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. విశ్వాసము లేకపోతే కార్యాలు జరగవంతే. నువ్వు నమ్మాలంతే, నువ్వు నమ్మాలి. నేను దినాన్ని కూడా చెప్పాను. సేవకుని మాట నమ్మింది కాబట్టి ఆ దినము నుంచి దుఃఖాముఖురాలవ్వటం మానేసి, అంటే ఆ మాటను నమ్మింది కాబట్టి ఖచ్చితంగా నాకు బిడ్డనిస్తాడు, అది ఎప్పుడైనా సరే అని నమ్మింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమును జయించిన విజయము మన విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తాను. విశ్వాసము లేకుండా లోకాన్ని జయించలేవు, పాపాన్ని జయించలేవు, శోధనను జయించలేవు, శ్రమలను నువ్వు జయించలేవు. ఈరోజు నువ్వు జయించే బిడ్డగా ఉండాలి. ఆ దాసుడు అంటున్నాడు, ఒక్క మాట సెలవు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆ శతాధిపతి అని నువ్వు ఒక్క మాట సెలవు ఇవ్వాలి. చాలా అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 11, 12లో మనం చూస్తే ఆ కొండ మీద కూర్చున్న వారితో ఆ విన్నవారు పరలోకానికి వస్తారో లేదో తెలియదు, కానీ ఆ 3 దినాలు వాక్యం విన్నవారు కొండ మీద కూర్చొని పరలోకానికి వస్తారో లేదో తెలియదు, కానీ మరి నిజంగా ఇతనిలాగా పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతికేటువంటి వాడు ఇతడు. అన్యులైనప్పటికీ కూడా ఇతను ఎవరితో పోలుస్తున్నాడంటే అబ్రహాముతో, ఇస్సాకుతో. చదువుదామన్నమాట 11, 12 వచనాల్ని మనం చదువుతాం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధాలు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండనని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎట్లాగా పోలిస్తున్నాడంటే యాకోబుతో కూర్చుంటారు అని చెప్తున్నాడు. ఎవరిని? ఇతను కూడా. అంటే అంత గొప్ప విశ్వాసం ఇతరులో వచ్చింది. ఈ రోజు నీకుందా ఆ నిశ్చయిత? నేను నిజంగా దేవుని రాజ్యానికి వెళతాననే నిశ్చయిత నీలో ఉన్నదా? యేసయ్యలో విశ్వాసం ఉంచిన ఎవరికైనా సరే దేవుని యొక్క రాజ్యం ఏమవుతుందంట? తెరవబడుతుంది. నువ్వు విశ్వాసం ఉంచితేనే దేవుని రాజ్యం తెరవబడుతుంది. చివరి కడగడియల్లోనికి వచ్చాం. ఎక్కడ చూసిన కరువులు, భూకంపాలు వస్తే భయంకరమైన తుఫానులు వస్తున్నాయి, లేదంటే ఆ తారు రోడ్లు కూడా కరిగిపోయి మనుషులు లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోయేంత ఎండలు వస్తున్నాయి. నిన్న ఫ్రెండ్షిప్ డే రోజు ఎక్కడో నుంచి ఏ ఊరు మర్చిపోయాను నేను. ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఆ బీచ్ పైన, ఒడ్డు పైన ఆ స్టో పెద్ద ఎవరు వైజాగ్ పక్కన కదా, 6 ఏమో ఉన్నారు. అడుగురు ఫోటో తీసుకుంటున్నారు అందరు ఫ్రెండ్స్ కొంచెం. ఒక్కసారిగా అల వచ్చేసి దాంట్లోకి వెళ్ళిపోయారు. అమ్మాయి కొట్టుకుపోయారు. ఆ అమ్మాయిని రక్షించడానికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఆచూకి లేదు. చూడు ఎలాంటి దినాల్లో ఉన్నాము. ఎందుకు అదవరికి లేదు, అప్పుడు వినలేదా మనం ఇలాంటివన్నీ? నా చిన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వినలేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా వినలేదు. మరణాలే తక్కువ. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కబురే ఎప్పుడో ఒకసారి వచ్చాయి, ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు లెగిస్తే ఈ వీధిలో ఒకరు చచ్చిపోయారంట, ఆ వీధిలో ఒకరు చచ్చిపోయారంట, ఇలాంటి మనము వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకి సూచనలుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఏమున్నది? ఏడుపును పళ్ళు కొరుకుటయే ఉన్నది. ఎక్కడ? పాతాళములు. అది అపవాది సంబంధులకు ఏర్పరిచినటువంటిది ఆ అంధకారం. మన కోసం చేయలే యేసయ్య. మన కోసం చేసింది ఏంటో తెలుసా? ఏంటిది మన కోసం ఏర్పాటు చేసింది? మన కోసం స్థలము సిద్ధపరిచి వెళ్ళాడు యేసయ్య. మన కోసం పరలోకంలో సిద్ధపరిచాడు. ఆ పాతాళము అపవాది కొరకు, అపవాది సంబంధుల కొరకు. కానీ క్రీస్తును మనము వ్యతిరేకించుట ద్వారా, విశ్వాసమును కోల్పోవటం ద్వారా, ప్రేమ లేకపోవటం ద్వారా మన జీవితంలో మనము దేనికి దగ్గర అవుతున్నారంటే అనేకులు పాతాళానికి దగ్గర అయిపోతున్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినముల్లో నువ్వు ఎలాగ ఉన్నావో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసు. అయితే ఈ అన్యుడు క్రీస్తు ఎడల ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలని వాక్యం సెలవిస్తా ఉన్నది. అయితే మత్తయి సువార్త 8:13లో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అంతే, అవును గాక జరుగుతుంది, నువ్వు వెళ్ళన్నాడంటే.
ఈరోజు నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేసుకుంటున్నావో, ఏ విషయంలో నీకు అనారోగ్యం ఉన్నా కూడా కష్టపడి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, ఎన్నో పనులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నిటిని వదిలేసుకొని దేవుని దగ్గర గోజాడుకోవాలి, నాకు ఈ విషయంలో జయం కావాలని నువ్వు వస్తూ ఉన్నావు. ఎప్పుడు కూడా నీ విశ్వాసము దేవుడు ఎన్నడూ తోసివేయడు. నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో నీకు కూడా గొప్ప కార్యాలు జరుగును గాక. ఆ శతాధిపతి జీవితంలో జరిగినటువంటి కార్యము నీ జీవితంలో జరుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నమ్ముతావో అది నీ జీవితంలో జరుగుతుంది అంటే మరి మనం గమనిస్తే, ఎప్పుడైతే ప్రభువారు ఆ మాట అన్నాడు, ఆ గడియలోనే ఆ దాసుడు ఏమయ్యాడంటే అక్కడ స్వస్థపరచబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శతాధిపతి స్వస్థపరచబడ్డ దాసుడి ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి పాఠము ప్రేమగల స్వభావం. తన దాసుడి ఆరోగ్యము కోసం ఇతను ఎంత పరితపిస్తున్నాడో, ప్రేమ ఈ యొక్క తన పొరుగు వారి కోసము వారిని రక్షించబడాలని మనము కూడా ప్రయత్నము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ప్రేమ గల స్వభావము, దయార్థ కలిగిన హృదయం ఈ దాసుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క శతాధిపతిలో మనం చూస్తూ ఉన్నాం. ఇది నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నశించిపోతున్న వారి పట్ల నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా, ప్రేమించి గౌరవించి లోబడి యొక్క తత్వము మరి ఆ యొక్క శతాధిపతిలో మనం చూస్తూ ఉన్నాం. మనకి ఉందా లేదా? సేవకులను మనం ఎదురుస్తున్నామా? సంఘాలను మనం మారుస్తూ ఉన్నామా? లేక గౌరవిస్తూ ఉన్నామా? మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరిశీలన చేసుకోవాలి. పరలోకము మనం వెళ్ళాలి అంటే విధేయత కలిగిన వారముగా మనం ఉండాలి. దేవుని అధికారములకు లోబడిన వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా, ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసము ఆ శతాధిపతిలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సైతము ఆశ్చర్యకరుడైనటువంటి వాని సైతము ఆశ్చర్యపరచగలిగే విశ్వాసం అతనిలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాసము నీలో ఉన్నదో లేదో పరిశీలన చేసుకో. మనలో ఈ విశ్వాసం ఉంటే తప్పక మనము దేవుని కార్యాలని చూడగలుగుతాం. శతాధిపతి తన దాసుల్ని ఏం చేస్తున్నాడంట? రక్షించుకున్నాడు. ఆ ప్రాణ దాసుడండి, ఎంత త్యాగము చేశాడు ఆ దాసుడి కోసం. జాబు పక్కన పెట్టేశాడు, ఒక రోజంతా ప్రయాణము చేశాడు. ఆ దాసుని ఇంట్లో పెట్టుకున్నాడు. అనారోగ్యం వచ్చిన దాసుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. పక్షవాయువు అని ఉన్నది అక్కడ. పక్షవాయువు గలవారికి పని చేయడానికి పని వాళ్ళని పెట్టుకున్నాడు అక్కడ. మరి అతని పని అతను చేసుకోలేడు. మరి ఇన్ని ఉన్నాయి. అయితే సిగ్గుపడకుండా ఒక అధికారి అయినా కూడా వచ్చి అయ్యా అని యేసు ప్రభువారిని అడగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అధికారపూర్వకంగా అజమాయిషిగా నయమానులాగా బెదిరించట్లేదు, కానీ తాను తగ్గించుకొని ప్రభువుని అడిగినట్లుగా చూస్తున్నాం. అతన్ని ప్రేమించాడు దాసుని. ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన్ని గౌరవించాడు, ఆయన మాటని నమ్మాడు. అక్కడ ఉన్నటువంటి తన దాసుడు స్వస్థత పొందాడు. ఈ రోజు నీవు కూడా దేవుణ్ణి నమ్ము, విశ్వసించు, నువ్వు తగ్గించుకో, దేవుని అధికారములకు నువ్వు లోబడు. గొప్ప కార్యాలు ఈ 40 దినముల అవ్వకముని పెరిగి అద్భుతాలు నీ జీవితంలో జరగాలని కోరుకో. పక్షవాయువు గలవాన్ని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా, మన రోగాల్ని బాగు చేయడా, మనకున్నటువంటి అస్వస్థతను బాగు చేయడా, మనము ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనకి తెలియవా? మనము డబ్బులు లేక, పెట్టుబడి పెట్టలేక, హాస్పిటల్ పాలు తిరగలేక మనం బాధపడుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో చాలా సఫర్ అవుతూ ఉంటాం. నేను దాదాపు హాస్పిటల్కి వెళ్ళి 6 నెలలు అవుతున్నది, 5 నెలలు 6 నెలలు అవుతున్నది వెళ్ళి చెకప్ చేయించుకోవటానికి. ఈ రోజు వరకు నేను వెళ్ళాలా? ప్రభా నేను వెళ్ళలేను, నా దగ్గర మనీ కూడా లేవు అంత, నాకు తెలియదు, నాకు సహాయం చేయని రోజు దేవుని అడుగుతూ ఉంటాను, రోజు ప్రభుని అడుగుతూ ఉంటాను. కొన్నిసార్లు అపవాది ఆ బాధని బయటికి చూపించడం, ఒక్కోసారి మళ్ళీ తొలుస్తూ ఉంటుంది. ఆ బాధని, ఆ వ్యాధిని తొలుస్తూ ఉంటుంది. ప్రభువా అని ఆయన వైపు చూసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు విడుదలిస్తూ ఉంటాడు. మన దేవునికి తెలుసు మన పరిస్థితి, మన దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి తెలుసు మన దేవునికి. అయితే మనము తగ్గించుకున్నప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు మన పట్ల కూడా మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రియ సంగమా, యూట్యూబ్ లో వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండొద్దు. ఈ వాక్యము విన్న నీవు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా నువ్వు గడపాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.